సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీకున్న అతిపెద్ద సమస్య నేటితో అంతం కాబోతుంది. కోట్ల లాభాలు తెచ్చిపెట్టే ఉపాయం చెబుతాను, తస్మాత్ జాగ్రత్త. ఇది నీకు ఒక హెచ్చరిక, జాగ్రత్తగా వినమ్మా. ఎందుకంటే నువ్వు చేసే తప్పు, ఆ తప్పు వల్ల అనుభవించే కర్మ ఏ విధంగా ఉందో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలే ఒక కారణంగా చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తగా నేను ఏం చెప్పబోతున్నానో అర్థం చేసుకో బిడ్డా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి. ఒక కథ రూపంలో ఈరోజు బాబాగారు అందించే ఈ సందేశం తెలుసుకొని మసులుకుందాం. శాసనకోట అనే గ్రామంలో అంజయ్య అనే ఒక వ్యక్తి తన భార్య బిడ్డలతో జీవిస్తూ ఉండేవాడు. అంజయ్యకి పని చేయాలంటే చాలా బద్ధకం. అందుకే తాతల నాటి నుండి వచ్చిన ఆస్తిని కొంచెం కొంచెంగా అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఇదిలా ఉండగా ఒకరోజు అంజయ్య భార్య అలివేలు ఇలా అంటుంది, ఏంటండి ఇలా ఎంతకాలం ఉన్న ఆస్తిని కరగబెట్టుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతాం? ఓ పక్క పిల్లలు ఎదుగుతున్నారు, ఖర్చులా పెరిగిపోతున్నాయి. మీరు ఏదైనా పని కానీ వ్యాపారం కానీ చేసి డబ్బులు సంపాదించండి. ఇంకా ఇలాగే ఉంటే ఈ ఇల్లు కూడా మనకు మిగలదు. ఏంటి నువ్వు కూడా నాకు చెప్పేదాని అవుతున్నావా? ఏదో ఒక విధంగా ఇంటిని పోషిస్తున్నాను కదా, అయినా నాకు ఒకరి దగ్గర పని చేయడం ఇష్టం లేదు. ఇక ఆస్తి అంటావా, పోతే పోనీలే, నీ తిండికి లోటు లేకుండా నేను చూసుకుంటున్నాను కదా. అదే ఎలా చూసుకుంటారు అని అడుగుతున్నా. ఇన్నాళ్ళు మీ నాన్నగారి నుండి వచ్చిన ఆస్తిని బద్ధకంతో వ్యవసాయం కూడా చేసుకోకుండా కొంచెం కొంచెం దానిని అమ్ముతూ మమ్మల్ని పోషిస్తూ వస్తున్నారు. ఇక ఏముంది అక్కడ అమ్మడానికి? ఇకనైనా మీ బద్ధకం విడిచిపెట్టి ఏదైనా చేసి కనీసం ఈ ఇల్లైనా సరే మిగిల్చండి. సరే సరే నేను చూసుకుంటా కదా, నువ్వు నిశ్చింతగా ఉండు. ఏదో ఒకటి చేసి ఈ ఇల్లుని ఉంచుతానులే, ఇక నన్ను తినేయకు అని భార్యను కసురుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అంజయ్య. ఏదో ఆవేశంలో అన్నాడే కానీ అంజయ్యకు అస్సలు పని చేయడం ఇష్టం లేదు. అందుకే ఏ పని చేయకుండా డబ్బులు ఎలా సంపాదించాలి అని తీవ్రంగా ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికైతే వస్తాడు. మరుసటి రోజు ఉదయమే బయలుదేరి తన ఊర్లో ఉన్న వ్యాపారులను కలవడానికి వెళతాడు. ఏరా అంజయ్య, ఇలా వచ్చావు? ఇంత ఎండన పడి వచ్చావే, కందిపోతావేమో చూసుకో. అసలే మీరు బయటకు అడుగు పెట్టరు కదా, ఆపవయ్యా మీ పరాచకాలు. ఏదో మా తాతల ఆస్తి ఉంది కాబట్టి నేను ఇంట్లోనే ఉండి అన్నీ నడిపించుకుంటున్నాను. నాకు బయటకు రావలసిన అవసరం ఏముంది చెప్పు? కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు. నీకు ఎంత ఆస్తి ఉన్నా ఇలా ఏదీ చేయకుండా తింటూ కూర్చుంటే కరిగిపోతుంది కదా అంజయ్య. మరీ అలా దెప్పి పొడవకండి. అందుకే ఏదో ఒకటి చేద్దామని ఈరోజు మీ దాకా వచ్చాను. ఏంటి ఏదో ఒకటి చేస్తావా? ఏం చేయాలనుకున్నావేంటి? అయినా నా దగ్గరికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు సరిగ్గా అడిగారు. నేను నగరం వెళ్ళి ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకుంటున్నాను. అబ్బో, వ్యాపారం చేస్తావా? నీకున్న పొలం పనులే చేసుకోలేక వాటిని కూడా అమ్ముకొని తింటూ బ్రతుకుతున్నావు. ఇక వ్యాపారం ఏం చేస్తావు? అయినా నా పొలం నా ఇష్టం, మీకెందుకండి? ఇక ఇన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరు. నాకు ఇప్పుడు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది, అందుకే నీ దగ్గరికి వచ్చాను. అబ్బో, పొగురికేం తక్కువ లేదు. ముందు ఆ ఆలోచన ఏంటో చెప్పు. ఏంటి నాకు వచ్చిన ఆలోచన పిచ్చి ఆలోచన అనుకున్నావా? అయినా నాకు వచ్చిన ఆలోచనని నీకెందుకు చెప్తాను? సరిపోయింది. కనీసం ఇక్కడికి ఎందుకు వచ్చావో అదైనా చెప్తావా? మరేం లేదయ్య గారు, ఈరోజు నువ్వు నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే నెల తిరిగేసరికి నీకు 4000 తెచ్చిస్తాను. ఏంటి ఇప్పుడు నేను నీకు 1000 రూపాయలు ఇస్తే నెల తిరిగేసరికి నాకు 4000 ఇస్తావా? ఇప్పుడు నేను నీకు పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంజయ్య? అదే నా దగ్గర ఉన్న వ్యాపార రహస్యం. సర్లే,
నువ్వు నన్ను నమ్మటం లేదు కాబట్టి కనీసం అప్పుగానైనా నువ్వు నాకు ఆ డబ్బుని ఇవ్వు, నీకు నేను వడ్డీ వేసి ఇచ్చేస్తాను. ఏంటి, ఏ పని పాట లేని నీకు ఎలా నమ్మి అప్పుగా ఇవ్వమంటావు? అసలు నా డబ్బు తిరిగి వస్తాయన్న నమ్మకం కూడా లేదు. అంత భయం ఎందుకులేండి, మా తాతల నాటి ఆస్తి పోయినా వాళ్ళు ఇచ్చిన ఇల్లు అలాగే ఉంది కదా, ఎలాగో పత్రం రాసిస్తాను కదా, ఇంకా ఎందుకు భయం? నీ డబ్బులు ఎక్కడికి పోవు. సరేలే, అంజయ్య చెప్పేది ఏదో బానే ఉన్నట్టుంది. ఆ షావుకారికి డబ్బులు పెట్టుబడిగా ఇస్తే సమస్య, కానీ పత్రాలు తీసుకుని వడ్డీకి అప్పుగా ఇస్తే లాభమే కదా అని అనుకుంటాడు షావుకారు. సరే సరే, నువ్వు అంతగా చెబుతున్నావు కాబట్టి నువ్వు అడిగిన డబ్బులు ఇస్తాను, కానీ ఒక షరతు. వడ్డీ 100కి 2 రూపాయలు ప్రతీ నెల సరిగ్గా కట్టేయాలి. సరేనా? తప్పకుండా కట్టేస్తాను. అతి త్వరలోనే మీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను. సరే, ఇదిగో తీసుకో అని అంజయ్య అడిగిన డబ్బులకి పత్రం రాయించుకుని వడ్డీకి డబ్బులు ఇస్తాడు షావుకారు. ఇక సంతోషంగా ఆ డబ్బులు తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరుతాడు అంజయ్య. అలా ఆ రోజు ఊర్లో ఉన్న ధనవంతులందరినీ కలిసి అందరికీ ఇదే మాట చెప్పి వారికి డబ్బు మీద ఆశ కల్పించి ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర చాలా డబ్బులు వసూలు చేస్తాడు అంజయ్య. ఇక తిరిగి ఇంటికి వచ్చి భార్య అలివేలుతో ఇలా అంటాడు. అలివేలు, చూసావా, నేను ఏమీ చేయలేను అన్నావు, ఇదిగో చూడు ఎంత డబ్బు తెచ్చానో. అబ్బో, ఇంత డబ్బు ఎక్కడిదండి, మీకెవరిచ్చారు? ఎవరో ఎందుకు ఇస్తారు చెప్పు? నేనే నా తెలివితేటలతో సంపాదించాను. నమ్మకం కలగడం లేదా? నీకు అంత తెలివితేటలు లేవు, కానీ ముందు నిజం చెప్పండి, ఏం మాయమాటలు చెప్పి ఈ డబ్బులు తీసుకొచ్చారో? మరేం లేదే, నేను ఏదో వ్యాపారం చేస్తాను, నాకు సాయం చేయండి అని అడిగాను. వాళ్ళు వడ్డీకి పత్రం రాయించుకుని ఈ డబ్బుని ఇచ్చారు. అయ్యో అయ్యో, ఇల్లు తనఖా పెట్టి ఇచ్చేశారా? ఎంత పని చేశారండి. అరే, ఏమీ కాదు, అది ఒకరి దగ్గర పెడితేనే కదా తనఖా అవుతుంది. నేను ఇలా ఒకరి దగ్గర ఒకరికి తెలియకుండా 5 మంది దగ్గర డబ్బులు తెచ్చాను అంటే మోసం చేశారన్నమాట. మోసం లేదు, ఏమీ లేదు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. ఈ డబ్బుని నేను పక్క ఊరిలో 5 రూపాయలకు వడ్డీ తిప్పి ఆ వచ్చిన వడ్డీలో 3 రూపాయలు వడ్డీ మనం తీసుకుని మిగతా 2 రూపాయల వడ్డీ వాళ్లకు కట్టేద్దాం. ఏంటి, పక్క ఊరిలో వడ్డీకి తిప్పుతారా? ముక్కు ముఖం తెలియని వారికి వడ్డీకి ఇస్తే వాళ్ళు డబ్బులు తిరిగి ఇస్తారా? నా మాట విని ఎవరి డబ్బులు వారికి తిరిగి ఇచ్చేయండయ్యా. కనీసం ఈ ఇల్లైనా మనకు మిగులుతుంది. హాహా, ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వేమీ సలహాలు ఇవ్వనక్కర్లేదు. రేపు ఉదయం బయలుదేరి పక్క ఊరు వెళతాను. సరే, నీ ఇష్టం, ఏం చేస్తారో ఏమో. అలా మరుసటి రోజు ఉదయం ఆ డబ్బులు తీసుకుని అడవి మార్గం గుండా పక్క ఊరికి బయలుదేరుతాడు అంజయ్య. ఆ మార్గం గుండా వెళుతూ ఉండగా ఒక చెట్టు క్రింద ఒక సాధువు తపస్సు చేసుకుంటూ కనబడతాడు. అయితే ప్రక్కనే ఒక నాగుపాము పడగ విప్పి ఉండటం చూసి వెంటనే అక్కడికి వెళ్ళి, మునివర్య, వెంటనే కళ్ళు తెరవండి అని పెద్దగా కేక వేస్తూ ఆ పాముని చేతితో పట్టుకుని దూరంగా విసిరేస్తాడు అంజయ్య. ఆ పిలుపుతో అప్పటి వరకు తపస్సులో ఉన్న ఆ మునివర్య కళ్ళు తెరిచి అంజయ్యను చూస్తాడు. ఎవరు నాయనా నువ్వు? ఎందుకు అలా కేక వేశావు? మాకు ఎందుకు తపోభంగం కలిగించావు? అయ్యా, నా పేరు అంజయ్య. ఈ అడవి ప్రక్కనే మా గ్రామం. పని మీద పక్క ఊరు వెళుతుంటే మీ పక్కన నాగుపాము పడగ విప్పి ఉండటం చూశాను. అందుకే వెంటనే దాన్ని పట్టుకుని దూరంగా విసిరేశాను. నేను కనుక సరైన సమయానికి రాకపోతే మిమ్మల్ని ఆ పాము కాటేసేది అని దూరంగా పడి ఉన్న ఆ నాగుపాముని చూపిస్తాడు అంజయ్య. అంజయ్య తన ప్రాణాలను కాపాడాడు అని తెలుసుకుని ఆ ముని సంతోషించి, అవునా, మంచిది నాయనా, నువ్వు నీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు. ఇక నీకు ఏదైనా కావాలి అనుకుంటే ఒక కోరిక కోరుకో, నా తపోశక్తితో నీకు అదే ప్రసాదిస్తాను. ఒక్కసారిగా ముని ఏదైనా కోరిక కోరుకోమనగానే ఏం కోరుకోవాలో అంజయ్యకు అర్థం కాలేదు. వెంటనే తన చేతిలో ఉన్న డబ్బు సంచిని చూసి, అయ్యా, ఈ డబ్బుని కొంతమంది దగ్గర అప్పుగా తెచ్చాను. ఈ డబ్బు అప్పుగా ఇచ్చిన వాళ్ళు తిరిగి నాకు అడగకుండా ఉండేటట్టుగా వరం ఇవ్వండి. అంజయ్య అలా అడగగానే, తొందర పడుకు నాయనా, మరోసారి సరిగ్గా ఆలోచించి
కోరుకో అన్నాడు. ఆలోచించాను గురువుగారు, ఈ డబ్బు వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకున్నాను కదా, వాళ్ళు ఇక నన్ను అడగకపోతే ఈ డబ్బు నాదే కదా, ఈ డబ్బుని నేను వడ్డీకి ఇచ్చి వచ్చిన డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుంటాను, 10 ఎకరాల పొలం కొంటాను, నా భార్యకి నగులు చేయిస్తాను, ఇక 10 ఎకరాల పొలంలో వచ్చిన డబ్బు మళ్ళీ వడ్డీకి ఇస్తాను, ఆదాయం పెరుగుతుంది కదా, ఆ డబ్బుతో మళ్ళీ పొలం కొంటాను, మళ్ళీ వచ్చిన ఆదాయాన్ని వడ్డీకి ఇస్తాను, అప్పుడు నేను లక్షాధికారినవుతాను కదా, అందుకే ఆ డబ్బు మళ్ళీ వాళ్ళు అడగకుండా నాకు వరం ఇవ్వండి స్వామి. మంచిది, అలాగే కానీ నువ్వు కోరుకున్నట్టుగానే నీకు ఈ డబ్బు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం నిన్ను తిరిగి అడగరు, సరేనా? చాలు స్వామి, చాలు, మీరు చేసిన ఈ మేలు ఇక జన్మలో మరిచిపోలేను, ఇక వస్తాను స్వామి. మంచిది నాయనా, ఇక వెళ్ళిరా. అలా ఆ ముని ఇచ్చిన వరంతో ఆ డబ్బంతా ఇక తనదే అన్న సంతోషంతో చాలా ఉత్సాహంగా అక్కడి నుండి బయలుదేరి పక్క ఊర్లో ఉన్న తన స్నేహితుడు కిష్టయ్య దగ్గరికి వెళతాడు. ఏరా అంజయ్య, ఎంత కాలమైందిరా నిన్ను చూసి, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావురా? చిన్నప్పుడు ఎప్పుడో ఊరు వదిలి వచ్చేశావు, పెళ్ళి పెటాకులు లేకుండా ఈ ఊర్లో ఉండి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు అంజయ్య. ఆ సంసార బాధ్యతలు నాకు పెద్దగా పడవులే, ఆ ఊర్లో మా నాన్నగారు పెళ్లి చేస్తాను అన్న అందుకే ఊరు వదిలి వచ్చేసి ఇక్కడ ఏదో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ హాయిగా బ్రతికేస్తున్నాను, ఇంతవరకు బానే ఉంది, ఇంతకీ నువ్వెందుకు వచ్చావు? కిష్టయ్య దగ్గర అసలు విషయం దాచిపెట్టి తన దగ్గర ఉన్న డబ్బుని వడ్డీకి తిప్పమని కిష్టయ్యని అడుగుతాడు. మరేం లేదు కిష్టయ్య, మా నాన్నగారు ఊర్లో కొద్దిగా భూమిని అమ్మారు కదా, ఆ డబ్బు కొంత ఉంది, అది చేతిలో ఉంటే అయిపోతుంది కదా, అందుకే నువ్వు ఎలాగో వడ్డీ వ్యాపారం చేస్తున్నావు కదా, నీ దగ్గర ఉంచి వడ్డీకి తిప్పుదామని వచ్చాను. ఊరికే ఏమి వద్దులే, నువ్వు 5 రూపాయలకు తిప్పి నాకు 4 రూపాయలు ఇస్తే చాలు, ఈ రోజుల్లో ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదురా, అన్నీ మొండి బాకీలైపోయాయి. సరే, చిన్ననాటి స్నేహితుడు కాబట్టి ఒక పని చెయ్యి, నెల నెల వడ్డీ ఇవ్వలేను కాబట్టి ఒకేసారి ఎప్పుడు నీకు అవసరం అవుతుందో అప్పుడు వడ్డీతో సహా మొత్తం తీసుకెళ్ళు. సరేలే, నీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయి? మరి ఏమైనా పత్రం ఏమైనా రాసిస్తావా? ఏంటి అంజయ్య, నా దగ్గర పత్రం అడుగుతున్నావు, నా మీద ఆ మాత్రం నీకు నమ్మకం లేదా? సరేలే, అయితే నీ డబ్బులు నాకెందుకు చెప్పు, నువ్వే ఆ డబ్బు నీ వడ్డీకి తిప్పుకో. అయ్యో, అంత మాట ఎందుకురా కిష్టయ్య, సరే ఇదిగో తీసుకో, ఇవి నాకు అవసరమైనప్పుడే వచ్చి వడ్డీతో సహా తీసుకుంటాను, సరేనా? సరేలే, అలాగే కానీ. అలా తన దగ్గర ఉన్న డబ్బంతా మొత్తం కిష్టయ్య చేతిలో పెట్టి చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వస్తాడు అంజయ్య. ఇంటి దగ్గర భార్యతో జరిగినదంతా చెబుతాడు. ఏంటి, మొత్తం డబ్బంతా తీసుకెళ్ళి ఆ తాడు బొంగరం లేని ఆ కిష్టయ్య చేతికి ఇచ్చొచ్చారా? ఏమిటో మీ పనులు నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. సరేలేండి, ఏదో విధంగా వడ్డీ డబ్బులైనా వస్తాయి కదా, మనకు అదే చాలు. అలివేలు, డబ్బులు సంపాదించాలంటే రోజు పని చేయక్కర్లేదు, తెలివితేటలు ఉంటే చాలు. ఇంకెప్పుడు నన్ను కష్టపెడుతున్నావు అని నన్ను చెప్పకు, ఇక చాలులేండి మీ కబుర్లు. కష్టపడకుండా ఉండడానికి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, కబుర్లు కాదు అలివేలు, ఇక మీదట చూడు ఈ డబ్బులను ఏ విధంగా తిప్పుతానో, చూస్తూ ఉండు, కొన్ని సంవత్సరాలలోనే లక్షాధికారులవుతాము. అలా తాను తెచ్చిన డబ్బులను వడ్డీకి ఇచ్చి చాలా సంతోషంగా ఉంటాడు అంజయ్య. ఇక ఆ ముని వరప్రభావం వల్ల అంజయ్యకు అప్పిచ్చిన వాళ్ళు తిరిగి అప్పు తీర్చమని అంజయ్యను అడగరు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అంజయ్యకు అప్పిచ్చిన వారందరూ చనిపోతారు. ఇక చనిపోయిన ఆ షావుకారు కొడుకు ఓ రోజు అంజయ్య దగ్గరకు వచ్చి ఇలా అడుగుతాడు. ఏవండి అంజయ్య గారు, మా నాన్నగారు అప్పుగా కొంత డబ్బు ఇచ్చారు కదా, దయచేసి అది వెంటనే తీర్చేయండి. మీరు అప్పటి నుండి వడ్డీ కూడా కట్టలేదు. ఇక అంజయ్యకు ఏమీ అర్థం కాదు. ఆ షావుకారేమో ఎప్పుడూ అంజయ్యని అప్పు తిరిగి కట్టమని అడగలేదు, అయినా అతని కొడుక్కి ఎలా తెలిసిపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు అంజయ్య. అయినా మునివర ప్రభావం ఇప్పుడు ఎందుకు పని చేయడం లేదు అని ఆలోచనలో పడతాడు. వెంటనే తేరుకొని, ఏంటి మీ నాన్న నాకు అప్పిచ్చాడా? అదేమీ లేదు, అయినా ఈ సంగతి మీకెలా తెలుసు? మీ దగ్గర రుజువేమైనా ఉందా అని బుకాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అంజయ్య. అప్పుడు వెంటనే షావుకారు కొడుకు తన
తనతో తెచ్చిన పత్రాన్ని తన ముందు ఉంచుతాడు. ఇదిగో మా నాన్నగారు అప్పుగా ఇచ్చినప్పుడు రాయించుకున్న పత్రం. ఇక అసత్యాలు పలకకుండా వారం రోజులలోపు వడ్డీతో సహా మొత్తం చెల్లించక తప్పదు, లేకపోతే మీ ఇంటిని వేలం వేయిస్తాను అని అంటాడు గంభీరంగా. ఆ విధంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ షావుకారు కొడుకు. అసలు ఏం జరుగుతుందో తెలియని అంజయ్య నిర్ఘాంతపోతాడు. ఆ తర్వాత ఆ ఊర్లో అప్పు ఇచ్చిన పెద్ద మనుషులు కొడుకులు ఒకరికి తర్వాత ఒకరు వచ్చి అదే విధంగా హెచ్చరించి గడువు ఇచ్చి వెళ్ళిపోతారు. ఇదంతా గమనిస్తున్న అంజయ్య భార్య అలివేలు భర్తతో ఇలా అంటుంది, ఏంటండి అలా ఉండిపోయారు? చెబితే విన్నారుగా, ఇప్పుడు చూడండి, ఆ రోజు చెప్పినా వినకుండా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అప్పు చేశారు. ఇప్పుడు ఆ అప్పు మొత్తం పెద్దదయ్యి వడ్డీతో సహా మీ తలకు చుట్టుకుంది. ఎందుకండి మనకు ఇవన్నీ? పరుల సొమ్ము, అదే మనం కష్టంతో సంపాదించుకొని ఉంటే ఇంత జరిగేది కాదు కదా. చూడండి ఇప్పుడు ఏమైందో, మన ఇల్లు తాకట్టు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. అంతవరకు ఏదో ఆలోచిస్తున్న అంజయ్య ఒక్కసారిగా తేరుకొని భార్యతో ఇలా అంటాడు, ఇక చాలు ఆపు, ఏం చేయాలో నాకు తెలియదా? అయినా నా స్నేహితుడు కిష్టయ్యకు ఇచ్చిన డబ్బులు అలాగే ఉన్నాయి కదా, అవి ఇప్పుడు వడ్డీతో సహా పెరిగి 4 గింతలయ్యి ఉంటాయి. నువ్వేమీ దిగులు పడకు, నేను వెంటనే వెళ్ళి ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడున్న అప్పులన్నీ తీర్చేస్తాను అని వెంటనే బయలుదేరి పక్క ఊర్లో ఉన్న కిష్టయ్య ఇంటికి చేరుకుంటాడు. అయితే అక్కడ చేరుకోగానే కిష్టయ్య ఇంటికి తాళం వేసి ఉంటుంది. వెంటనే పక్కింటికి వెళ్ళి కిష్టయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలనుకుంటాడు అంజయ్య. ఏవండి, ఈ పక్కింట్లో వడ్డీ వ్యాపారి అయిన కిష్టయ్య ఉండేవాడు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మీకేమైనా తెలుసా? ఏంటి, ఆ కిష్టయ్యకి మీరు కూడా డబ్బులిచ్చారా? అవునండి, ఏమైంది? కిష్టయ్య ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు అంజయ్య. ఈ కిష్టయ్య అందరి దగ్గర వడ్డీకి డబ్బులు ఇస్తానని అందరి దగ్గర చెల్లించుకుని చివరికి ఎవరికీ ఇవ్వకుండా పారిపోయాడు. అలా మోసపోయిన వారిలో మీరు కూడా ఒకరయ్యి ఉంటారు. రోజు ఇలా వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పడమే నా పనైపోయింది. కిష్టయ్యకు పెళ్ళాం పిల్లలు ఎవ్వరూ లేరు. ఎక్కడికి పోయాడో ఏంటో, ఇక బయలుదేరండి, మీ డబ్బులు పోయినట్టే. ఆ మాటలకు అంజయ్యకు ఒక్కసారిగా గుండె జారినంత పని అవుతుంది. వెంటనే తనకు వరం ప్రసాదించిన ముని మీద కోపం వస్తుంది. అక్కడి నుండి నేరుగా బయలుదేరి అడవిలో తపస్సు చేసుకుంటున్న ఆ ముని వద్దకు చేరుకుంటాడు. కోపంగా అక్కడికి వచ్చిన అంజయ్యను చూసి ముని ఇలా అంటాడు, రా నాయనా రా, మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కనిపిస్తావు అనుకోలేదు. ఏంటి విషయం? నీ సమస్యని నేను పరిష్కరించగలనా? మీ ప్రాణం కాపాడితే వరమిస్తానని చెప్పి నన్ను ఎందుకు మోసం చేశారు అని అంటాడు అంజయ్య. నేనా? నిన్ను మోసం చేశానా? ఆవేశపడకుండా అసలు ఏం జరిగిందో చెప్పు. అప్పుడు అంజయ్య తనకు వరం ప్రసాదించిన రోజు నుండి అప్పటి వరకు జరిగినదంతా చాలా వివరంగా చెప్తాడు. అంతా విన్న ఆ ముని ఒక చిన్న నవ్వు నవ్వి అంజయ్యతో ఇలా అంటాడు, చూడు నాయనా, నువ్వు మళ్ళీ గుర్తు తెచ్చుకో. ఆ రోజు నువ్వు ఏం కోరిక కోరావో ఎందుకో గుర్తులేదు, నాకు బాగా గుర్తుకుంది. నాకు అప్పిచ్చిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి ఆ డబ్బుని అడగకూడదు అని. అందుకే కదయ్యా నీకు అప్పిచ్చిన వారందరూ తిరిగి వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం అడగలేదు కదా. అంటే నువ్వు అడిగిన కోరిక తీరినట్టే కదా. కానీ వాళ్ళ కొడుకులకు తండ్రి ఆస్తి మీద అధికారం ఉంటుంది కదా, అందుకే వాళ్ళు తిరిగి అడిగారు. నువ్వు ఆ రోజు అప్పిచ్చిన వాళ్ళు తిరిగి అడగకూడదు అని అడిగావు. అసలు అప్పే లేకుండా చేయమని అడగలేదు కదా. ఇక నా వరం ఫలించినట్టే కదా. అయ్యో స్వామి, నాకు ఆ రోజు ఆ విషయం నా బుర్రకి తట్టలేదు. అది సరే స్వామి, కానీ నేను నమ్మిన నా స్నేహితుడికి డబ్బు ఇస్తే వాడు నన్ను మోసం చేసి పారిపోయాడు. ఇది న్యాయమా చెప్పండి? అంజయ్య, న్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆ డబ్బు నువ్వు కష్టపడి సంపాదించినదైతే కాదు కదా. డబ్బు మీద అత్యాశతో కష్టపడకుండా సంపాదించాలని వారందరినీ మోసం చేసి తెచ్చి నీ స్నేహితుడికి ఇచ్చావు. నువ్వు వాళ్లను ఎలా మోసం చేశావో నీ స్నేహితుడు కూడా నిన్ను అలాగే మోసం చేశాడు. అయినా ఒకటి గుర్తుపెట్టుకో,
కష్టపడకుండా వచ్చినది నీది కానిది ఎప్పటికీ నీతో ఉండదు. ఎలా వచ్చింది అలాగే పోతుంది. అదే కష్టపడి నీ తెలివితేటలతో సంపాదించి ఉంటే అది నీతోనే ఉండేది. అదే కర్మఫలం అంటే నాయనా, దాన్ని ఎవ్వరూ తప్పించలేరు. ముని చెప్పిన మాటలతో అంజయ్య ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంటాడు. తాను చేసిన తప్పేమిటో తెలుసుకుంటాడు. స్వామి, ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. అత్యాశకు పోయి నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది. ఇంకెప్పుడు పరుల సొమ్ము కోసం ఆశపడను. కష్టపడి సంపాదించి నా భార్యా బిడ్డలను నేనే పోషించుకుంటాను. మంచిది నాయనా, ఇక వెళ్ళిరా. అలా ఇంటికి వచ్చిన అంజయ్య ఆ ఇంటిని అమ్మేసి వాళ్ళ అప్పును తీర్చేస్తాడు. ఇక ఆ రోజు నుండి అంజయ్య బద్ధకాన్ని విడిచి కష్టపడి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకుంటూ అతి త్వరలోనే ఒక మంచి ఇల్లు కట్టుకుని సుఖంగా జీవిస్తాడు. ఈ కథను బట్టి బాబాగారు చెప్పింది ఏంటంటే, కోట్ల లాభాలు తెచ్చిపెట్టే ఉపాయం ఏంటి అంటే, జీవితంలో ఒకరిని మోసం చేసి సంపాదించిన డబ్బు ఎప్పటికీ నీ దగ్గర నిలవదు. ఒకవేళ నీ దగ్గర ఉన్నా కొన్ని సంవత్సరాలు మాత్రమే దాని నుండి నువ్వు సంతోషపడతావు. ఆ తర్వాత వచ్చే కష్టం నీ జీవితంలోనే మరిచిపోలేనంతగా అనుభవిస్తావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైనా సరే పరుల సొమ్ము పాము వంటిది. కాబట్టి ఒకరి సొమ్ముకి మనం ఆశపడకుండా కష్టంతో పైకి రావాలని బాబా గారు ఇంత గొప్ప సందేశాన్ని మనకు అందించారండి. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.